916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సో ఇప్పటి వరకు మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి సినిమా మన కళ్ళ ముందరకు వచ్చేసింది. మన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కాదు, నిజంగా చెప్పాలంటే ఒక దేవుడు మూవీగా మన ముందరకు రాబోతున్నాడు. సో మైథాలజీ సైన్స్ ఫిక్షన్లో మన ముందరకు వచ్చినటువంటి ఈ కల్కి సినిమాకి సంబంధించినటువంటి విషయాలే ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. సో యాక్చువల్గా ఫస్ట్ డే మూవీ చూసినప్పుడే మాత్రం సరైన ఎక్సైట్మెంట్ వచ్చింది. అంటే నార్మల్గా ఏంటంటే మే 9th రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా పోస్ట్ పోన్ అయ్యి మొత్తానికి జూన్ 27th రిలీజ్ అయింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికంటే బెటర్మెంట్గా నాగేశ్వన్ అయితే అందించాడని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మన మైండ్లో ఒక కథ నడుస్తుంటుంది, లైక్ ఇలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని. బట్ సినిమా చూసాక మాత్రం క్వైట్ అంటే ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందన్నమాట. ఇక ఈ సినిమా పరంగా ఇన్కేస్ ఇప్పటికే చాలా మంది ఫస్ట్ డే కలెక్షన్స్ లేదా ఫస్ట్ డే చాలా మంది చూసేసి కొన్ని లక్షల మంది చూసేశారు, లేదా వరల్డ్ వైడ్గా చూసుకుంటే కొన్ని కోట్ల మంది మూవీని చూసేశారు. కాబట్టి స్పాయిలర్స్ అనేసి ఇవ్వకూడదని నిన్న ప్రెజెంట్ ఏంటంటే మా ఛానల్లో మేము ఓన్లీ పబ్లిక్ రియాక్షన్ తీసుకోవడం జరిగింది. రివ్యూ సపరేట్గా అయితే పెట్టలేదు, ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్ మనకి ఇంపార్టెంట్. సో ఎక్కడ స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి. సో ఫస్ట్ డే అయిపోయింది కాబట్టి కొన్ని స్పాయిలర్స్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో కల్కి 2898 AD అంటే సుమారు ఒక 800 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి ఒక కథ అనమాట. అంటే భూమి మీద మనుషులు ఎలా ఉంటారు, సపరేట్గా ఉన్నత వర్గం లైక్ అంటే డబ్బున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఎలా బతుకుతారు అనేటువంటి వర్షన్లో చూపించారనమాట. అందులో డబ్బు లేని వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి డబ్బున్న వాళ్ళు బతికినట్టు బతకాలి అనేటటువంటి ఆశతో ఉంటే అతను చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి అన్నది ఒక వర్షన్లో చూపిస్తే, మరోపక్క మైథాలజీకి సంబంధించినటువంటి మహాభారతం నాటి కాలం నాటి సంబంధించిన వ్యక్తులు తీసుకురావడం జరిగింది. అందులో మనం బాగా గమనించినటువంటి వ్యక్తి అశ్వత్థామ. సో ఈ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ న్యాయం చేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఇకపై మనం లైక్ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే గుర్తొస్తారో, లైక్ ఇకపైన అశ్వత్థామ అనేటటువంటి పేరు వచ్చిందంటే అమితాబ్ బచ్చన్ గారు అలా గుర్తొస్తారనమాట. ఎందుకంటే క్యారెక్టర్కి అంత సూటబుల్. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఈ మధ్య కాలంలో అమితాబ్ బచ్చన్ కానీ ఎవరు కూడా ఓవరాల్గా ఫుల్ లెంత్గా ఎక్కడ కూడా మెయింటైన్ చేయలేదు. బట్ ఈ కల్కి సినిమాకి సంబంధించిన వరకు ఫుల్ లెంత్గా మనకి అమితాబ్ గారు కనిపిస్తారు. సో అశ్వత్థామ క్యారెక్టర్లో చాలా నీట్గా చాలా క్లారిటీగా ఉంటారనమాట. అంటే కథ పరంగా కూడా స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇక మెయిన్ విషయం ఏంటంటే ఇది ఒక నార్మల్ అనుకున్నాం, అంటే లైక్ ఒక ఇట్లా చెప్పాను కదా రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకునేటటువంటి ఒక పూర్ గై సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశాడు అనుకున్నాం. బట్ ఫైనల్గా మహాభారతంలో ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఒకటైనటువంటి కర్ణుడిగా మనకి ఈ సినిమాలో ప్రభాస్ని చూపించడం జరిగింది. సో ఇప్పటికే కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి మన ఎస్ఎస్ రాజమౌళి మహాభారతం అనేటువంటి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మనకి ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ క్యారెక్టర్ సంబంధించి ఏంటంటే ఇన్ కేస్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఇచ్చుకునే పని అయితే ప్రభాస్కి కర్ణుడి క్యారెక్టర్ ఇస్తాను అని ఒకప్పుడు ఎప్పుడో చెప్పడం జరిగిందనమాట. సో మొత్తం మీద రాజమౌళి ఆ క్యారెక్టర్ని చూపించే కంటే ముందే నాగశ్విన్ అయితే ఆ క్యారెక్టర్ని రివీల్ చేశాడు. సో ప్రభాస్ని ఒక కర్ణుడి క్యారెక్టర్లో చూపించే విధానంలో ఎక్కడ కూడా మిస్టేక్ అయితే జరగలేదనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే మూవీలో కర్ణుడిగా ఓవరాల్గా చూపించలేదంటే ఆ గెటప్ కానీ ఆ ఫేస్ రివీల్ని కానీ సరిగా చూపించలేదు. కానీ బట్ ఇచ్చినటువంటి ఎలివేషన్ కర్ణుడు ప్రభాస్ని కర్ణుడిగా ఊహించుకోవడానికి ఎంతవరకు ఎలివేషన్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు అనమాట మూవీకి సంబంధించి. సో రాజమౌళి ఇన్ కేసు మహాభారతంలో చూపిద్దాం అనుకున్నటువంటి ఆ రివీల్ క్యారెక్టర్ని ఈ విధంగా ఆల్రెడీ కర్ణుడిగా మనకి నాగశ్విన్ చూపించేసే కాబట్టి ఇప్పుడు రాజమౌళి యొక్క ఒపీనియన్ ఎలా ఉండబోతుంది అంటే మహాభారతం అనేది ఎప్పటికైనా సరే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా తీసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇట్స్ టేక్ టైం అనమాట, చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ప్రతి క్యారెక్టర్ మనం అనుకున్నటువంటి వర్షన్లో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి హీరోని ప్రతి క్యారెక్టర్లో పెట్టలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళనే పెట్టాలని బలంగా ఫిక్స్ అయి ఉంటాడు. సో అందులో మనకు ఖచ్చితంగా కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ని చూడాలి లేదా చూపిస్తారన్న వర్షన్లో రాజమౌళి యొక్క విజన్ అనేది ఉండదన్నమాట. బట్ నాగశ్విన్ తీసేశాడు కాబట్టి ఇకపై రాజమౌళి విజన్ ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ చూసేసిన క్యారెక్టర్ కాబట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాడా లేదా నెక్స్ట్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్లో వేరే క్యారెక్టర్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో విషయం అయితే తెలియదు. మొత్తానికి జూన్ 27th రిలీజ్ అయినటువంటి కల్కి 2898 AD సినిమాకి సంబంధించినంత వరకు ఆంధ్ర వైడ్గా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. అండ్ ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి పిఠాపురం తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా తరపున కాబట్టి దీనికి సంబంధించి అంటే కల్కి సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారనమాట. బట్ ముఖ్యంగా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది కూడా ఈ సినిమాని ప్రమోట్ చేశారనే చెప్పాలి. సో ఎందుకు చేశారన్న విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే కల్కి ఉన్నటువంటి సపోర్ట్ అలాంటిది. అండ్ అదే కాకుండా ఇక్కడ ప్రొడ్యూసర్ విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో నార్మల్గానే ప్రెజెంట్ ఏపీ సీఎంకి అండ్ ప్రొడ్యూసర్కి ఉన్నటువంటి కొలాబరేషన్ కోఆపరేషన్ అలాంటిది అనమాట. సో వారిద్దరు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ పరంగాను టికెట్స్ పరంగా గాను వాళ్ళు మంచి కోఆర్డినేషన్తో మొత్తం మీద సినిమాని అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి కర్ణుడి క్యారెక్టర్ని మాత్రం చాలా మంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా మంది ప్రాజెక్ట్ కే ఈజ్ కల్కి అనే విషయం తెలుసు, కానీ సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత అది కే వాస్ కర్ణ కూడా అయి ఉండొచ్చేమో అనిపించింది. సో అదేంటంటే మహాభారతానికి సంబంధించినంత వరకు ఆ కాలంలో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాన్ని రిలేటెడ్ చేస్తూ
ఈ కల్కి సినిమా తీసాడనమాట నాగ్ అశ్విన్. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి హైలైట్ ఏంటంటే ఈ 2898 AD మాత్రమే ఎందుకు పెట్టారన్న విషయం మీరు ఎవరికైనా తెలుసా? సో ఓవరాల్గా మొత్తం 6000 సంవత్సరాలు అనుకుంటే కలియుగంలో సో ఈ 2898 ADనే ఎందుకు తీసుకున్నాడు అంటే ఇన్ కేస్ దీన్ని కానీ మైనస్ చేస్తే కరెక్ట్గా 3101 వస్తుందన్నమాట. సో ఎందుకు అంటే ఆ 3101 BC అనేది కృష్ణుడు ఉన్నటువంటి కాలం, అది ఒక ద్వాపర యుగం. సో ఆ టైంలో కృష్ణుడు ఎలా అయితే ఉన్నాడో, కృష్ణుడు ఎప్పుడైతే ఈ కాలం అంతం ఉంది సో కలియుగం రాబోతుంది అంటాడో, సో అందువల్ల ఆ వర్షం నుంచి 3101 దగ్గర నుంచి దీన్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. అందుకనే 2898 అని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. సో మొత్తానికి కర్ణ క్యారెక్టర్లో ప్రభాస్ అసలు ఎలా అనిపించాడు మీ ఒపీనియన్ ప్రకారం? ఎందుకంటే అది ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. సినిమా మొత్తం ఓవరాల్గా మనం కానీ గమనించుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనకి మహాభారతం కొంచెం గ్లిమ్స్ చూపిస్తారు బికాస్ ఆఫ్ అశ్వత్థామ అసలు ఎందుకు ఉన్నాడు అన్న వర్షంలో. బట్ క్లైమాక్స్లో మనకి కర్ణుడికి పోటీగా మనకి అర్జునుడు వేసేటటువంటి బాణానికి ఎదురు నిలబడాలంటే ఖచ్చితంగా కర్ణుడు లాంటి ఒక ధీరుడు ఉండాలి అన్న వర్షంలో చూపించారు. ఆ కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ అయితే అల్టిమేట్ ఉన్నాడు అనమాట, ఎక్స్పెక్ట్ చేసింది అనగానే. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ కల్కి 2898 ఫస్ట్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ సినిమా ఇంకెన్ని రోజులు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నమ్మకి ఈ మధ్యకాలం ప్రతి సినిమా 1 మంత్ కంతా ఓటీటీకి వచ్చేస్తుంది. సో ఈ సినిమా ఎప్పటికీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ కేసు ఎవరైనా సరే థియేటర్లో చూడకపోతే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇటువంటి ఒక మంచి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. సో వెళ్ళి థియేటర్ వెళ్ళి చూడమని మీ వాళ్ళు ఎవరికైనా సరే మీరు సజెస్ట్ చేస్తుంటే ఆ విషయాన్ని థమ్స్ అప్ చెప్పి మాకైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్యాన్స్ అందరికీ, మూవీ చూడని వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.